మార్నింగ్ ఫ్రెండ్స్, నేను ఇవాళ ఒక చిన్న రెసిపీ చేస్తున్నాను. జస్ట్ ఇట్స్ రీప్లేస్మెంట్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్. మన డైలీ ఇడ్లీ, దోశ, పూరి, ఎవ్రీథింగ్ డైలీ మనం ఏదో ఒకటి చేసుకుంటాం. కానీ ఇవాళ జస్ట్ ఒక చిన్న హెల్దీ రెసిపీ చేస్తున్నాను. దాని పేరు రాగి జావా. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ సీ. మనకి కావాల్సిన ఐటమ్స్ అండి: రాగి పిండి, ఓట్స్, సాల్ట్, వాటర్, మిల్క్. ఎవరైనా నేనైతే సాల్ట్తో తాగుతానండి. ఎవరికైనా స్వీట్ తాగే వాళ్ళు ఉంటారు, స్వీట్గా వాళ్ళకి బెల్లం, ఇంకా డ్రై ఫ్రూట్స్. ఇలా బౌల్ పెట్టి ఇంట్లో నేను ఇద్దరికి సరిపడే అంత రాగి జావా ప్రిపేర్ చేస్తానండి. 1.5 వాటర్ తీసుకున్నాను. 1.5 వాటర్ బాయిలింగ్కి, ఇంకొన్ని వాటర్ రాగి పిండి, ఓట్స్ మిక్స్ చేసుకోవడానికి. రాగి పిండి 2 స్పూన్స్ ఇస్తామండి. నేను ఇద్దరికే చేస్తాను కాబట్టి ఫుల్గా 2 స్పూన్స్ రాగి పిండి. మన ఓట్స్ మన ఇష్టం అండి, ఎందుకంటే ఇది మన బ్రేక్ఫాస్ట్ రీప్లేస్మెంట్ కాబట్టి నేనైతే 4 స్పూన్స్ ఓట్స్ యాడ్ చేస్తున్నానండి. మీకు తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేను మాత్రం 4 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ ప్లేస్లో మీరు బెల్లం వేసుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని మంచిగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. బాయిల్ అయింది ఇలాగా. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న రాగి, ఓట్స్ మిక్చర్ని వేసి బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకోవాలి, లేదంటే ఉండలు చుట్టేస్తాయి. ఇది బాయిల్ అయ్యేంత మంచిగా బబుల్స్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయిపోయిందండి. బాయిల్ అయ్యి బబుల్స్ స్టార్ట్ అయ్యి చిక్కబడింది కూడా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిల్క్ యాడ్ చేసుకుందాము. 1/2 కప్ మిల్క్ తీసుకొని దీంట్లో యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి. ఇది ఇంకొంచెం మిల్క్ వేసుకొని పల్చగా తాగొచ్చండి. కొంచెం చిక్కగా తీసుకునే వాళ్ళు ఇలా ఈ స్టేజ్లోనే బంద్ చేసుకోవచ్చు. లేదు మనకు కొంచెం పల్చగా కావాలి, తాగేటట్టు ఉండాలి అంటే ఇంకొంచెం మిల్క్ యాడ్ చేసుకోవచ్చండి. సమ్మర్లో అయితే బెస్ట్ అండి మిల్క్ బదులు బటర్ మిల్క్ యాడ్ చేసుకోవడం. ఎందుకంటే ఎండలు బాగా ఉంటాయి కాబట్టి కొంచెం చలవ చేస్తుంది బటర్ మిల్క్ యాడ్ చేసుకుంటే. ఇప్పుడు కొంచెం కూల్ క్లైమేట్, చలికాలం నడుస్తుంది కాబట్టి వేడివేడి పాలు వేడివేడిగా తీసుకుంటే బాగుంటుందండి. సో చాలా సింపుల్ అండి మన రాగి జావా. ట్రై చేయండి, హెల్దీ కూడా. థ్యాంక్ యూ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.